హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు, అంటే డైరెక్టర్ కమ్ యాక్టర్, సో ఓన్లీ డైరెక్టర్ కాదు ఆయన. సో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఒక రిపోర్టర్ ఉన్నారు కదా ఒక ఆయన. సో మనకి ఆయన పేరేంటి, మూర్తి గారు అనుకుంటా. ఎస్, గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు. సో ఆయన బేసిక్గా ఆయనకి ఇంకోటి ఏదో ఉంది, దేవిప్రియ అని చెప్పి ఒక ట్విట్టర్ ఐడి కూడా ఉన్నట్టుంది. సో సాయిరాజు ఏదో సంథింగ్ ఐడి ఉంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆయన చాలామంది తెలుసు జర్నలిస్ట్ మూర్తి గారు అంటే, కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్. సో ఈవెన్ ఆయన గురించి అప్పట్లో కొన్ని మీమ్స్ అవి కూడా బాగా వైరల్ అయ్యేవి. అంటే ఈ ఏమంటారు, ఇండియన్ 2 సినిమా ఉంది కదా, తాత వస్తాడే అతరగొట్టి పోతాడే సంథింగ్. సో అదంతా కూడా ఆయనకి రిలవెన్స్గా పెట్టేవారు. కాకపోతే కొంచెం జోవియల్గా తాత వస్తాడే దొబ్బులు తినిపోతాడే అన్నట్టుగా కూడా పెట్టేవారు. బికాజ్ ఆయన క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని లైక్ ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కాంట్రవర్షియల్గా ఉండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సినిమా పేరు విడుదల 2 గురించి అంటే ఆయన ఈ సినిమా కూడా పోద్ది, లైక్ ఇంతకుముందు వచ్చిన ఈ ఇండియన్ 2 కానీ లేదంటే వేరే సీక్వెల్ కానీ పోయింది, అలాగే ఇది కూడా పోద్ది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఆ ఇంటర్వ్యూలో. అట్లా చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయన్నమాట. సో ఆయనవి కొంచెం నెగిటివిటీ ఉంది ఆయనకి. ఆ అప్డేట్స్ వాటికి ఎంతైతే పాజిటివిటీ ఉందో, ఆయన ఇంటర్వ్యూలో జరిగే కొన్ని వాటికి ఆయన మీద ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అయితే ఉంది. సో అందులో భాగంగా ఆయన మీద ఒక పాయింట్ని ఎక్కువగా ట్రోల్ చేశారు, క్రిస్మస్ తాత అని చెప్పి. సో అది తరుణ్ భాస్కర్ గారు ఒక ఈవెంట్లో అన్నారనమాట ఆయన్ని. సో అది బాగా గట్టిగా ట్రోల్ అయింది అది. సో అదంతా కూడా జరిగింది అది. సో ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈ ఈవెంట్ జరుగుతుంది, ఓం శాంతి 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 అని చెప్పి ఏదో సినిమాది టీజర్ ఈవెంట్ అయితే జరుగుతుంది, టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. సో దానికి తరుణ్ భాస్కర్ గారు గెస్ట్గా వచ్చారు. అండ్ దానికి ఈయన కూడా వచ్చారు, మూర్తి గారు కూడా వచ్చారు. వచ్చే ఆయన మధ్యలో ఇది జరుగుతున్న టైంలో, ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో ఆయన కూడా అడిగారు, క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ కాదు, అడగడం కోసం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పి ఇట్లా హ్యాండ్ రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు ఆయన చూసి, సార్ మీకు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి, అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ అని చెప్పి చెప్పారనమాట. సో దానికి ఆయన బాగా హర్ట్ అయ్యారు యాక్చువల్గా చెప్పగానే. సో ఆ మాట అంటే లాస్ట్ టైం ఆయన ఏమన్నారంటే, లాస్ట్ టైం మీరు అన్నదానికే గట్టిగా ట్రోల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటే ఇప్పుడు ఇట్లా మళ్ళీ ట్రోల్ చేస్తారు, మీరు ఎందుకు అలాగా, మేము కూడా అనమా ఫ్లాప్ డైరెక్టరు, ఫ్లాప్ యాక్టరు, ఫ్లాప్ హీరో అట్లాగా మేము కూడా అనమా అనేసి ఆయన అన్నారనమాట. సో దానికి తరుణ్ భాస్కర్ గారు సారీ అండి అని అంటూ ఉంటే, సారీ కాదు మీ తప్పును ఒప్పుకోండి అంటే, ఒప్పుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా సారీ అని అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట అక్కడ నుంచి. సో అంటే ఈ ఈవెంట్ వద్దు, గడిది గుడ్డొద్దు నాకు అని చెప్పి ఆయన వాకౌట్ చేయబోయాడు. సో వాకౌట్ చేయబోతూ ఉంటే తరుణ్ భాస్కర్ గారు వెళ్ళారు. ఆల్రెడీ అప్పటికే కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఆపిన తర్వాత తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళారు, సారీ అని చెప్పి కొంచెం కాళ్ళకి దండం పెట్టి, ఎలాగా పెద్ద అయినాయి కదా అని చెప్పి కాళ్ళకి దండం పెట్టి సారీ అయితే చెప్పాడు. సో హగ్ చేసుకున్నారు. సో అక్కడతో ఓకే, మొత్తం సెటిల్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కూడా అంటున్నాడు, మేము కూడా అనమా అని చెప్పి ఈయనైతే అంటున్నారు. సో ఇక్కడ బేసిక్గా ఒక డిబేట్ వస్తుంది. అంటే ఏ డిబేట్ అంటే 2 పాయింట్లు రైజ్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక మాట అనగానే ఈయన లేచి వెళ్ళిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, చిరాకు పడిపోయి అట్లా చేసిన సిచ్యువేషన్ ఉంది కదా. సో ఇట్లా చేస్తున్నాడు కదా ఆయన. మరి జర్నలిస్టులు కూడా కొన్నిసార్లు మరీ ఏమంటారు, విపరీతమైన ఇరిటేషన్ తెప్పించే క్వశ్చన్లు అడుగుతుంటారు.
కొన్నిసార్లు మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి మరీ వరస్ట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోవచ్చా? వాళ్ళు కూడా ఇలాగే ఫైర్ అవ్వచ్చా? బుర్ర బుద్ధి లేదా, మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, పిచ్చి పట్టిందా, నీకెవడా జర్నలిస్ట్ జాబ్ ఇచ్చింది, ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా? సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఇది బేసిక్గా ఒక డిబేట్. ఎందుకంటే నిజంగానే చాలామంది జర్నలిస్టులు చాలా వరస్ట్ క్వశ్చన్లు అడుగుతుంటారు. ఈ మధ్యకాలంలో ఆవిడెవరు ఒక లేడీ జర్నలిస్ట్ ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా అట్టే తయారైంది. అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, సురేష్ అనుకుంటా, ఆయన కూడా అలాగే అడిగేవాడు. తర్వాత ఎప్పటికప్పుడు ఉంటానే ఉన్నారు, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మార్కెట్లోకి. ఫ్రెష్ స్క్రాప్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంది. అంటే ఇట్లాంటి వరస్ట్ క్వశ్చన్లు అడిగే వాళ్ళ కోసం అంటున్నాను. ఎందుకంటే కొంతమంది జెన్యున్గా మంచి క్వశ్చన్లు అడుగుతుంటారు, అందులో అసలు ఏం ప్రాబ్లం లేదు, అందులో ఎక్కడా కూడా తప్పని కూడా మనం చెప్పలేము. అందరూ కూడా చాలామంది మంచి జర్నలిస్టులు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది అడిగే కొన్ని క్వశ్చన్ల వల్ల అసలు ఎందుకు ఈ దిక్కుమాలి ప్రెస్ మీట్లు, మూసుదొప్పండి అనే కైండ్ ఆఫ్ పేరు కూడా వస్తుంది. బికాస్ కొంతమంది ఇట్లాంటి వరస్ట్ క్వశ్చన్లు అడగడం వల్ల, అది పర్సనల్గా వెళ్ళిపోయి అడగడమో, లేదంటే కొంచెం వల్గర్గా అడగడమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. సో దానివల్ల అనమాట. అండ్ మరి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఏమనాలి, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఎందుకు జర్నలిస్టులు కదా అని చెప్పి రెస్పెక్ట్ చేయాలి అనేది ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. సో అంటే ఈవెన్ సుమ గారు కూడా ఒకసారి స్టేజ్ మీద స్నాక్స్ని లంచ్లా తింటున్నారనే దానికి కూడా చాలా హర్ట్ అయిపోయి గోలగోలు చేస్తే అప్పుడు ఆవిడ సారీ చెప్పారు, అదంతా అయ్యింది. సో ఇట్లాంటివన్నీ వాళ్ళ విషయంలో ఏదైనా ఒకటి అంటే మటుకు అందరూ కలిసికట్టుకు వచ్చేస్తారు కదా. మరి వాళ్ళలో ఒక చీడ పురుగు ఉంది, ఒక గంజాయి మొక్క ఉందన్నప్పుడు దాన్ని పీకాల్సింది కూడా వాళ్ళే కదా, దాని గురించి ప్రస్తావించరు ఎందుకు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వస్తుంది ఇప్పుడు. సో లాజికల్గా అయితే మాత్రం రైటే కదా. సో అదొకటి అయితే ఉంది. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఆయన చూడగానే ఒక కైండ్ ఆఫ్ జోవియల్ నేచర్తో చెప్పాడు. ఆయనేమి అంటే కావాలని వీడికి ఈరోజు దొబ్బులు పెట్టిద్దాం, వీడిని ఈరోజు ట్రోల్ చేయిద్దాం అని చెప్పలేదు ఆయన, తరుణ్ భాస్కర్ గారు అయితే అక్కడ. సో ఆయన వాళ్ళ మధ్య ఒక జోవియల్ బిహేవియర్ ఉన్నట్టుగా, అట్లీస్ట్ ఒక బాండింగ్ ఉన్నట్టుగా, కొంచెం పరిచయం కదా బాగా, ఆ సెన్స్లో, ఆ కైండ్ ఆఫ్ నేచర్లో, ఆ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఆయన. అంటే ఎట్లాగో ఇంతకుముందు అన్నమాటే కదా అని చెప్పి. సో ఆయన ఆ జోవియల్ నేచర్తో మాట్లాడారు. సో ఇప్పుడు ఈయన ఇట్లా రెస్పాండ్ అయ్యేసరికి వస్తున్న పాయింట్ ఏంటంటే, సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి జర్నలిస్టులకి మధ్య జోవియల్ నేచర్ ఉండొచ్చా ఉండకూడదు, అంటే ఆ కనెక్షన్ అనేది ఎంతవరకు ఉండాలి? జస్ట్ కమ్ గివ్ ద ఇంటర్వ్యూస్ గో అంతేనా, లేదంటే కమ్ గివ్ ద ఇంటర్వ్యూస్ మేక్ ఫ్రెండ్స్ ఆర్ మేక్ బాండింగ్స్ దెన్ గో? సో ఏది దెన్ గో అంటే ఇట్స్ ఓకే. సో అదే ఇప్పుడు అదొక క్వశ్చన్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు అది ఎందుకు వచ్చిందా బ్రెయిన్లోకి ఇచ్చి, సరే ఈ హీరోలకి అండ్ ఈవెన్ హీరోలని కాదు, ఆర్టిస్టులకి ఈ జర్నలిస్టులకి మధ్య జస్ట్ యూ గివ్ కంటెంట్, ఐ గివ్ పాపులారిటీ, ఇంతవరకే. ఐ మీన్ ఐ గివ్స్ యూ కంటెంట్. ఇప్పుడు బేసిక్గా ఆర్టిస్టులు వీళ్ళకి కంటెంట్ ఇస్తారు, వీళ్ళు రీచ్ ఇస్తారు. సో ఇది ఉంది కదా. సో ఆ బేసిస్ మీదే ఉంటే బెటరా, లేదంటే ఇట్లా కొంచెం పర్సనల్గా ఫ్రెండ్లీగా ఉంటూ జోవియల్గా ఉంటూ అలా ఉండడం బెటరా? ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఈ 2 డిబేట్స్ అయితే ఉంటున్నాయి ప్రస్తుతానికి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా జోవియల్గా ఉన్న సిచ్యువేషన్స్ మనకు అన్నీ కూడా బాగా అనిపిస్తాయి. బట్ కొన్నిసార్లు మటుకు మనకి ఇట్లా జరిగినప్పుడు మటుకు కొంచెం అసలు ఎందుకు ఈ పంచాయతీలన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అదన్నమాట సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. మీకేమనిపిస్తోంది? అంటే ఆయన కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారు అనిపిస్తోందా, లేదంటే మీకు ఆయన రియాక్షన్ కరెక్టే అనిపిస్తోందా? మేబీ ఆయనకు అది కూడా నచ్చుండకపోవచ్చు. లైక్ మేబీ ఆయన హిందూ అయి ఉండొచ్చు. సో మేబీ హీ డోంట్ లైక్ దట్ మెరీ క్రిస్మస్ ఇట్లాంటి ఆయనకు సంబంధం లేనిది అయి ఉండొచ్చు. సో అట్లా కూడా ఆయన హర్ట్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్లీ ఆయన ఒకవేళ మరి హిందూనా కాదా అనేది. మరి అంతే, మేము దేవిప్రియ అన్నారు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. అంటే ఆ ఐడి పెట్టారు కదా ట్విట్టర్లో. అట్లీస్ట్ నాకు తెలిసి రీసెంట్గా ఏదో ఒకటి వచ్చింది, ఏదో సినిమా మాస్ జాతర అనుకుంటా. మాస్ జాతరలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, దేవిప్రియన అదేం పేరు అమ్మాయిలాగా అని చెప్పి. సో అది నాకు తెలిసి ఈయన మీద వేసిన డైలాగే అనుకుంటా. సో అది ఇంకా నాకు తెలిసి ఏమో అదే అనుకుంటున్నాను నేనైతే. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏంటంటే కొంచెం జర్నలిస్టులు
వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూ వాళ్ళ మటుకు వాళ్ళు అడిగితే అంటే సినిమాకి సంబంధించి మాత్రమే అడిగితే ఫైన్ అండ్ గుడ్. బట్ కొన్నిసార్లు వాళ్ళు పరిధులు దాటుతుంటారు. అట్లాగే యాక్టర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళ పరిధులు దాటి వీళ్ళతో ఓవర్ ఫ్రెండ్షిప్ ఓవర్ జోవియల్గా ఉండి అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అవి ఇట్లా బెడిసి కొడుతుంటాయి. సో మరి ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్స్ మేరకు వాళ్ళ డ్యూటీ ఏంటి, సినిమాని ప్రమోట్ చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, మాట్లాడాలి. వేరే డ్యూటీ ఇది కదా. సో అలాగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటే అయిపోద్దేమో అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించింది, అంటే తరుణ్ భాస్కర్ గారా లేదంటే మూర్తి గారా, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. నెక్స్ట్ వీడియో.